నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. భర్తతో వివాదం కారణంగా ఆత్మహత్యకు యత్నించింది భార్య. కేసరి సముద్రం వద్ద వాగులోకి దూకింది భార్య. వెంటనే ఆమెను కాపాడేందుకు భర్త కూడా నీటిలోకి దూకాడు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి భార్య భర్తల్ని ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. భర్తతో వివాదం కారణంగా ఓ భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. కేసరి సముద్రం వద్ద ఓ వాగులోకి భార్య దూకింది. అయితే వెంటనే ఆ దూకిన భార్యను కాపాడేందుకు భర్త కూడా నీటిలోకి దూకాడు. అయితే వరద ప్రవాహం చాలా విపరీతంగా ఉండడంతో ఇద్దరు కొట్టుకుపోతున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఇద్దరు భార్య ముందు దూకింది. భర్తతో గొడవ పెట్టుకొని ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకొని అక్కడ కేసరి సముద్రం దగ్గర వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న మొన్నటి నుంచి చాలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఆ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మనం చూడొచ్చు ఎంత ఫోర్స్గా ఆ వాగు ప్రవహిస్తుందో. అటువంటి వాగులో భార్య దూకింది. అయితే భార్య దూకిన వెంటనే ఆ భార్యను కాపాడడం కోసం భర్త కూడా దూకాడు. భర్త కూడా దూకడంతో ఇద్దరు ఆ వాగులో చాలా ఫోర్స్గా మనకి ఇక్కడ విజువల్స్లో కూడా కనిపిస్తుంది. నురగలు కక్కుతూ ఆ వాగు చాలా శక్తివంతంగా ప్రవహిస్తోంది. చాలా ఫోర్స్గా ప్రవహిస్తున్నటువంటి వాగులో భార్య దూకింది. భార్యను కాపాడడం కోసం భర్త దూకాడు. ఇద్దరు ఆ వాగులో కొట్టుకుపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే స్థానికులు వాళ్ళని గమనించారు. వాళ్ళని గమనించినటువంటి స్థానికులు ఇద్దరు ఆ భార్య భర్తల్ని రక్షించి వాళ్ళని ఒడ్డుకు చేర్చారు. దీంతో రెండు ప్రాణాలు నిలబడ్డాయి. భార్యాభర్తల గొడవ ఎక్కడి దాకా దారితీసిందో మనకు అర్థమవుతుంది. భార్య భర్తతో గొడవ పెట్టుకొని చనిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలని ఆ వాగులో దూకింది. ఆ వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ భార్యను కాపాడే ప్రయత్నం భర్త చేయడం కోసం భర్త కూడా దూకాడు. ఇద్దరు కొట్టుకుపోయారు. ఒక చెట్టు కొమ్మకు కాసేపు పట్టుకొని అక్కడ నిలబడే ప్రయత్నం చేశారు. కానీ ఆ వాగు ప్రవాహంలో వాళ్ళు మరింత ముందుకు కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి వాళ్ళని రక్షించారు, ఒడ్డుకు చేర్చారు.